ఏ అంకయ్య లెక్క చూసావా? ధరా ఏమిట్రా పొద్దున్నే గోళ? ఏం చేశాడే? గింజలు ఏమైనా దొంగిలిచ్చాడా? అది కదండి గుడివాసల గృహం లేదు, దాని కూతురు గుండమోసింది. దాన్ని వీడు ఏం చేశాడో అడగండి. ఏం చేశావరా? నానేం చేయలేయ్యా, అదే నన్ను. నాన్న ఈ సంగతి నేను విన్నాను. ఇలాంటి వాళ్ళని నిలువునా పాతేయాలి. అలాగే చిన్నమ్మ తీర్పు చెప్పేసింది, ఇక తిరుగులేదు. అరే వాడిని చెట్టు కట్టేయండి. రే శేషు కూరలో తీసుకురా, వడ్డించు ఒక డజను. ఒక్క డజనేనా నాన్న? వాడు అంతవరకు బతుకుంటే ఆ తర్వాత చూసుకోవచ్చులేవా? రే సూరి వదలరా. వీల్లేదు, వాడు నీలాంటి మనిషి, పశువు కాదు. మనిషిగా పుట్టి పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తే ఏం చెయ్యాలి? న్యాయాన్యాయాలు విచారించడానికి, తప్పు చేసిన వాళ్లను దండించడానికి కోర్టులున్నాయి. ఎవరూ చేయి చేసుకోనక్కర్లేదు. మా ఊరు చట్టం ఇంతే. తమరో పెద్ద హైకోర్టు క్లీడర్లా మాట్లాడుతున్నారే. మీరేం హైకోర్టు జడ్జి అనుకున్నారా శిక్షించడానికి? సూరి ఇక్కడ నేనంటూ ఒకళ్ళు ఉన్నాను. అవును ఉన్నారు కనుకనే అడుగుతున్నారు. రెండు పక్షాలను పిలిపించి న్యాయ విచారణ జరిపించి శిక్షించడం మీ ధర్మం. అంతేగాని అమాయకుడు దొరికాడు కదా అని కొడాలతో కొడతారు. ఇది ఏ న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది? ఏ చట్టం సమ్మతిస్తుంది? సరే వదిలే. సూరే అయిన దానికి కాని దానికి పూసుకొని తిరుగుతున్నావు. కాస్త జాగ్రత్తగా మసులుకో. అయ్యా మీరు పెద్దవారు, నా జాగ్రత్తల గురించి మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు. మాది మాకు బాగా తెలుసు.